Um, who or what is your inspiration to be a director? ఎవరైనా ఉన్నారా లైక్ ఆర్ వాట్ వాజ్ ద థింగ్ దట్ వాట్ ఐ ఆర్ ఎనీ మూవీ బిగ్గెస్ట్ ఇంపాక్ట్? అండ్ 1-2 మూవీస్ లైక్ ఇన్స్పైర్డ్ మీ అంటే అప్పట్లో ఒకటి లైక్ శంకర్ గారి సినిమా జెంటిల్మెన్ గా సారీ ఒకే ఒకటి చూసినప్పుడు సినిమా అనిపించింది ఏంట్రా సినిమా ఎలా ఉందని, అంటే చాలా క్రేజీగా అనిపించింది. తర్వాత అతడు చూసినప్పుడు కూడా అనిపించింది. అతడు చూసినప్పుడు అసలు ఏంటి ఇది సినిమా ఇది అంటే ఎంత అంటే మన దగ్గర చాలా అంటే ఆ టైంలో నాకు 2004లో వచ్చి అనుకుంటా కదా అలాంటి యాక్షన్స్ లో మనం నేను 9th క్లాస్ అనుకుంటా. 2006 లేదు 5 కదా 4-5 ఉంది 2004 9th 10th ఉన్నప్పుడు. అప్పుడు నాకు టెక్నికల్ బ్రిలియన్స్. నేను అతను ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు ఆ సినిమా ఫస్ట్ ఓపెనింగ్ సీన్ తీసుకొని నేను బ్రేక్ డౌన్ చేసేవాడిని. సో అతడు సినిమా ఆ ఓపెనింగ్ సీక్వెన్స్ ఉంది చైల్డ్హుడ్ ఎపిసోడ్, అది షార్ట్స్ బ్రేక్ డౌన్ చేసాను అనమాట. సో నేను ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చాను కాబట్టి ఐ టేక్ ఎవ్రీ మూవీ అనమాట. నాకు నచ్చిన సీన్ ఉంటే ఈ సీన్ ఎందుకు ఇంత గ్రేట్ ఉందని చెప్పేసి ఎవ్రీ షార్ట్ ని బ్రేక్ డౌన్ చేస్తాం. ఒక్కొక్క ఇమేజ్ గా పెట్టుకొని ఇమేజ్ ఎంతసేపు ఉంది అని చూసి ఒక లైక్ దట్స్ హౌ ఐ షుడ్ బ్రేక్ డౌన్ అనమాట సీన్స్. వాట్ వాజ్ యువర్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ జర్నీ సో ఫార్ యాజ్ ఎ డైరెక్టర్? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే లైక్ ఆబ్వియస్లీ లైక్ ఫస్ట్ సినిమా అనే అనుకుంటా. అంటే లైక్ ఆ మూమెంట్ నాకు గుర్తుండి సినిమా థియేటర్కి వెళ్ళి బావర్చికి వెళ్ళాను. బావర్చిలో బిర్యానీ తిన్నాం. ఫస్ట్ షో తర్వాత కదా, మార్నింగ్ షో తర్వాత ప్యాడేజ్ వెళ్ళామా? లేదు ముందు బావర్చికి వెళ్ళాం. తర్వాత కార్లో వెళ్తూ అక్కడ చూసి ముందు సంధ్యలో ఉండే, సంధ్య నుంచి ముందుకు అప్పుడు కూడా నేను డైరెక్ట్ అని తెలియదు చాలా మందికి. అందరూ వచ్చి షార్ట్స్ చాలా బాగుంటాయి అన్న సినిమా తీసాను. ఎగ్జాక్ట్లీ అప్పుడు రివ్యూ వచ్చింది. కార్లో వెళ్తున్నా, ఆ రివ్యూ వచ్చింది. అంటే అంతవరకు సినిమాలు ఇట్టా కాదనేది రివ్యూస్ చేసేవాళ్ళు కదా. ఆ రివ్యూలో కొంచెం 3.25 వేసాడు. ఫోన్ ఇలా కొట్టి రే క్వశ్చన్ మెగాస్టార్ చిరంజీవి గారి వాట్ జానర్ హౌ వుడ్ యూ షో హిమ్? ఇది ఎందుకంటే మా ఫ్యాన్స్ అందరికి కూడా చిరంజీవి అవ్వాల్సింది. నేను చిరంజీవి కూడా ఆల్మోస్ట్ లైక్ సినిమా అవ్వాల్సింది కానీ లైక్ ఇప్పుడు రీమేక్ అయిపోయేసరికి అలా అయిపోయింది. బట్ నాకు చిరంజీవి గారు ఏంటంటే లైక్ డన్ ఎవ్రీథింగ్ కదా. అంటే ఆయన ఒక మనం వెళ్ళి ఆలోచించాలి ఒక సినిమా కోసం అన్నా కూడా మనం ఆయన సినిమాలను చూసి మనకి భయం వేస్తుంది ఏం చేయాలి బాబు అని. బట్ ఐ స్టిల్ ప్రిఫర్ ఏంటంటే సో యాక్షన్ is something I'll keep on doing. అది నేను అవాయిడ్ చేసినా కూడా రాదు కదా. సో యాక్షన్ విల్ బి దేర్ ఫర్ షూర్. బట్ అగైన్ ఫన్ ఆల్సో నో. చిరంజీవి గారు లైక్ కామెడీ టైమింగ్ ఎంతమంది లైక్ చేసినా కూడా రీచ్ అవుతుంది కదా. సో ఐ ఫీల్ లైక్ దట్ యాక్షన్ కామెడీ వాట్ ఐ టోల్డ్ విల్ బి లైక్ రియలీ గుడ్ ఫర్ చిరంజీవి గారు. Yeah, I wish like I'll direct also very soon. But it should happen. You're all looking forward.